మామ్ ఓ మంచినీళ్ళ కాయ కొట్టవా? ఇక్కడ మంచి నీళ్ళకాయ దొరకదు, కొబ్బరి నీళ్ళకాయ దొరుకుతుంది. నేను అన్నది మంచినీళ్ళు మజ్జిగ నీళ్ళు కాదు, ఆ, బాగా నీళ్ళు ఎక్కువ ఉన్న కాయ కొట్టు. ఓ సరే. ఏ ఇప్పుడేగా చెప్పాను నీళ్ళు బాగున్న కాయ కొట్టమని. అంచిన కాయ కొడతావేంటి? అది కాదండి, అవేవి కాదు, మంచి పెద్దగా ఉన్న కాయ కొట్టు. పెద్ద కాయ. ఈ సైజ్ ఓకేనా? కొట్టండి. ఇదిగో అన్నా మంచి నీళ్లున్న కాయ కొట్టన్నా. నీళ్ళకాయ. అబ్బో చూసావా ఎంత ఉందో? ఇంకెంత ఉందండి బాబు, కడుపు నిండిపోతుంది కానీ కాయ అవ్వట్లా. మరి మీరు నీళ్ళకాయ అడిగారు కదా, అలానే ఉంటది. ఇటీ చూసింది చాలే. ఇంకెన్నున్నాయిరా బాబు? అబ్బా, నేనిచ్చే 50 రూపాయలకి పూర్తి న్యాయం చేసినండి కాయ. ఆ, పేమెంట్ డన్. ఉంటా భయ్యా. ఆ, సరే సరే. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా? సైజ్ ఎంత ఉన్నదన్నది మ్యాటర్ కాదు, లోపల మ్యాటర్ ఎంత ఉన్నదన్నదే మ్యాటర్. వెళ్ళు. సరే అన్నా, ఒక కొబ్బరి బొండం కొట్టన్నా. భయ్యా స్ట్రా వద్దు, ఆ చిన్న స్ట్రాతో తాగితే అసలు తాగినట్టే ఉండదు. ఇచ్చేయన్నా, డైరెక్ట్ ఎత్తేయడమే. అబ్బా ఏ ఉంది భయ్యా, ఇంకోటి కొట్టండి. అయ్యో తప్పకుండా. అన్నా మంచి నీళ్ళున్నది కొట్టండి. అన్నా స్ట్రా వేయండి అన్నా. అదేంటి లాస్ట్ టైం స్ట్రా వద్దన్నావు? అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక బోండంతో నిండకపోయినా ఇంకో బోండం తీసుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మామూలు స్ట్రాస్ అయినా మందంగా ఉంటాయి. కొబ్బరి బోండాల దగ్గర ఉన్న స్ట్రా మాత్రం చేయ తలకొడా దూరనంత సన్నగా ఉంటాయి. దాంతో కొబ్బరి బోండం తాగామనుకో ఆటోమేటిక్ గా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అట్లానా? సరే ఇదిగో. అలానే ఒక 2-3 స్ట్రాస్ ఇవ్వండి అన్నా. ఇంట్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్లు సాఫ్ట్ డ్రింక్లు త్వరగా అయిపోతున్నాయి, కొంచెం ఎక్కువ కాలం వచ్చేలా చేస్తా. సరే అండి, ఇస్తా. అన్నా ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా, ఈ కొబ్బరి బొండాలు ఏంటి ఆరెంజ్ కలర్లో ఉంటాయి? అదే, అది ఇంపోర్టెడ్ కాయలే. ఇంపోర్టెడా? ఏ కంట్రీ నుంచి? గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ నుంచి. ఓ కేరళ నుంచేనా? తేడా ఏంటి? మీరే తెలుసుకోండి. నువ్వు చెప్తే 50 మిగులుతాయి కదా. చెప్పకపోతే 50 లాభం కదా. ఓహో సరే, ఒకటి కొట్టేయండి.